అది ఇచ్చిన క్వశ్చన్ లో ప్రాపర్టీ ఎక్కడైనా ఇచ్చాడా అని చెక్ చేయాలి. ఎన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడు? జస్ట్ గుడ్ అనే ఒక ప్రాపర్టీ మాత్రమే ఇచ్చాడు. ఏది గుడ్? ఎక్స్ అనే ఒక వేరియబుల్ గుడ్ అనుకుందాం ప్రెసెంట్. అదేంటి? ఎగ్జిస్టెన్షియల్ అవుతుందా యూనివర్సల్ అవుతుందా? సంథింగ్ ఈజ్ గుడ్ అన్నాడు కాబట్టి అది ఎగ్జిస్టెన్షియల్. సో ఏం తీసుకున్నాము? ఈ ప్రాపర్టీలో ఫస్ట్ లెటర్ ని ఇక్కడ తీసుకుంటాము. లోపలేమో ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని లోపల తీసుకుంటాం. ఓకేనా? ఇలా తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే సంథింగ్ ఈజ్ స్టేట్మెంట్ సంథింగ్ అయితే అది ఎగ్జిస్టెన్షియల్ అయితే సింబల్ వేసుకుంటాం స్టార్టింగ్. యూనివర్సల్ అయితే యూనివర్సల్ సింబల్ వేసుకుంటాం. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని స్టేట్మెంట్ కింద రాసుకుని ఆ సింబాలిక్ ఫామ్ ఇక్కడ రాసుకుంటాం. సింబాలిక్ ఫామ్ అంటే దీన్ని స్టేట్మెంట్ ఫంక్షన్ అంటే చెప్పానా నేను? స్టేట్మెంట్ ఫంక్షన్ అంటే చెప్పానా? స్టేట్మెంట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్ ని మనం సింబాలిక్ ఫామ్ లో రాయాలి. ఎలా రాస్తామంటే ప్రాపర్టీ యొక్క ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ లో తీసుకుని దాని లోపల ఏదైతే వేరియబుల్ ఉందో వేరియబుల్ వేసుకుంటాం. ఇది స్టేట్మెంట్ ఫంక్షన్ అంటే ఇచ్చిన దాన్ని సింబాలిక్ లో, స్టేట్మెంట్ ఫంక్షన్ అంటే సింబాలిక్ లో. ఇక్కడ మనం అదే చేస్తాం. ఓకేనా? అంటే ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఆన్సర్ రాస్తాము. ప్రతి క్వశ్చన్ కి ఇలా మనం స్టేట్మెంట్ అనేది స్టేట్మెంట్ ఫంక్షన్ అనేది రాయాలి. రా, ఇది అర్థం కాదు.